ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణము శామ్ రోషన్ బ్రదర్. ఈ శామ్ రోషన్ బ్రదర్ ఎవరు అనంటే, నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ బ్రదర్ గురించి చెప్పాను. బ్రదర్ ఆంధ్రాలో ఉన్నా కూడా నార్త్ ఏరియాలో కంప్లీట్గా సువార్త ప్రకటిస్తూ ఉంటాడు, ముఖ్యంగా రాజస్థాన్, అదేవిధంగా మధ్యప్రదేశ్లో. సో తను రాజస్థాన్లో రీసెంట్గా వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పాస్టర్ గారు, ఆయన అక్కడ సువార్త ప్రకటిస్తారు, అదేవిధంగా ఆయన స్నేహితుడు కూడా. ఆ ప్రాంతంలో ఆ పాస్టర్ గారు ఉన్న పరిస్థితి ఏంటిదో మీరు ఒక్కసారి చూడాలి. శామ్ రోషన్ గారు ఎప్పుడు కూడా మనకు యూట్యూబ్లో ఎక్కువ కనపడరు. కాకపోతే ఏంటంటే కనుక ఆయన చేసిన కొన్ని పనులు, కొన్ని సహకారం అనేది చాలా గొప్పది. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో ఇప్పటి వరకు వెళ్ళని ప్రదేశాలు, ఇప్పటి వరకు తిరగని ప్రదేశాలు కేవలము శామ్ రోషన్ గారు మాత్రమే వెళ్ళారు. మంచి మంచి సేవకులను కూడా అక్కడ పరిచయం చేపించి వాళ్ళకు సహాయం అనేది ఇప్పించడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఒక సహకారము, ఒక హెల్ప్ అడుగుతున్నాడు. ఈ ఆయన కోసం కాదు, ఏ పాస్టర్ కోసం అయితే వెళ్ళారో రాజస్థాన్లో, ఆ పాస్టర్ ఉన్న ప్రదేశము, ఆ పాస్టర్ గారు ఉన్న ఇల్లు మీరు ఒకసారి చూడండి. ఆయన కూలి పని చేసుకుంటే సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఒకసారి ఆ పాస్టర్ గారిని మీరు చూడండి. వీలైతే నేను పాస్టర్ గారు శామ్ రోషన్ గారు కాంటాక్ట్ నెంబర్ పెడతాను, అదేవిధంగా ఆయన బ్యాంక్ అకౌంట్ కూడా నేను పెడతాను. మీరు ఒకవేళ రాజస్థాన్లో ఉన్న పాస్టర్ గారికి సహాయం చేయాలంటే శామ్ రోషన్ గారికి మీరు సపోర్ట్ చేయండి. తాను అక్కడ వెళ్ళి వాళ్ళకు సహాయం చేస్తారు. ఇప్పటికే చాలా మందికి సహాయం చేశారు. మనకందరికి తెలుసు, ఆంధ్రలో కూడా ఒక పాస్టర్ గారు తన చర్చ్ కాలిపోయినప్పుడు అక్కడ కూడా సహాయం చేయడం అనేది జరిగింది. అక్కడ కూడా శామ్ రోషన్ గారు ముందుకు వచ్చారు. ఇలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా, తన సొంత కోసము, తన కోసము ఆలోచించకుండా ఒక పాస్టర్ గారికి సహాయం చేయాలని అతను కోరుతున్నాడు. అందుకనే తాను నాకు ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. నేను కూడా ఈ విషయాన్ని, ఇది చాలా జెన్యూన్ విషయం కాబట్టి నా ఛానల్ ద్వారా నేను ఇది టెలికాస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సహకారం చేసే వాళ్ళు ఉంటే దయచేసి పైన నంబర్, బ్యాంక్ అకౌంట్ని కానీ, పైన బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ, లేదా కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్పే, గూగుల్ పే, అదేవిధంగా పేటిఎం నంబర్ ద్వారా మీరు సహాయం చేయాలంటే మీరు సహాయం చేయొచ్చు. పాస్టర్ గారి పేరు శామ్ రోషన్. మీరు డైరెక్ట్ అతన్ని కాంటాక్ట్ కూడా మీరు చేయొచ్చు. సో గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. నా పేరు మోకన శామ్ రోషన్. నేను రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మిషనరీకి సేవ చేస్తున్నానండి. ఈరోజు మెరైన్ అనే ఒక ప్రాంతం వచ్చాం. అక్కడ ఒక పాస్టర్ గారిని కలిసాం. నేను ప్రతిసారి మెరైన్ వచ్చినప్పుడల్లా ఈయన కలుస్తాను. ఈయనకి ఏదైనా హెల్ప్ చేయాలని చాలా ఆశపడుతున్నాను, కానీ ఎవరు నాకు సహకరించే వాళ్ళు ఎవరు కనబడతలేదు. సో मैं क्या बोल रहे, एक पास्टर है मेरैना में, आपके बारे में बता रहे हैं. yes. तो आपको सहायता करने के लिए मैं बहुत सोच रहे हैं. yes. लेकिन मुझे कोई सपोर्ट देने वाले नहीं है. yes. तो मुझे सपोर्ट नहीं करे कोई दिक्कत नहीं, लेकिन इनको सपोर्ट करो. तो पास्टर గారు సహాయం చేయండి. ఇదే పరిస్థితి, ఈ నీళ్ళు ఇధర్ సే ఆప్ గర్ దిక్కాను. ఈయన ఇలాంటి ఒక పట్టాలు కట్టుకొని అదే లారీల మీద వేస్తారు కదా, అలాంటి పట్టాలు కట్టుకొని ఉంటున్నారు ప్రస్తుతం. అబ్బాయి एक बार अंदर वीडियो बना लो पूरा. इधर से ऐसे ग्राउंड मारो. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు వీళ్ళు. ఇక్కడే మేకలు, ఇక్కడే ఆవులు, ఇక్కడే పశువులన్నీ ఉంటాయి. ఒకప్పుడు మేము అందరూ ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇలాగ పట్టాలు, గోన్ పట్ట, ఇదంతా కూడా కందికంప అంటారు కదా. तुअर की दाल लकड़ी से है ना, लकड़ी से కర్రలు, దాంతో పాతి దాని మీద పట్టాలు కట్టారు. ఇది ఇల్లు. మొన్నైతే ఇదంతా మొన్నైతే వర్షం వచ్చి ఇదంతా కూడా వాటరే ఇలా ఏరై పారుతుంది. ఇవి తడిసిపోయి మొద్ద అయిపోయింది. అంత పేడ, गोबर मिट्टी से बनाए ना पास्टर? हाँ, मिट्टी, गोबर मिट्टी. यहाँ खाना बनाते हैं. इधर खाना भी पानी घुस के. इसमें भी पानी है. ఇక్కడ వంట చేస్తారు. ఇది పొయ్య, దీంట్లో కూడా నీళ్లు వచ్చేసాయి అంటండి. ఇద్దరు దిగో. ఈయన పాస్టర్ గారు ఇల్లు ఎలా ఉందో చూడండి. ये पास्टर जी, इनका घर देखना कैसे है. यहाँ रहते हैं. हाँ, इधर ही रहते, इधर ही खाना बनाना, इधर ही सेवा करते. ఇక్కడే ఉంటారు, ఇక్కడే భోజనం వండుకొని ఇక్కడే తింటారు, ఇక్కడే పడుకుంటారు. ఇదిగోండి బట్టలు కూడా ఇలా వేసుకున్నారు చూసారా. వీళ్ళకి ఒక బీరువా, అలమార ఏమీ లేవు.
बैग एक और टंगे हुई है। బ్యాగ్లో ఇలా పెట్టుకున్నారు చూడండి. ఇది ఇది ఇదంతా వాటర్. ఇదే గోడ. ఏ గ్లాత్ मारे तो गिर जाएगा. ఒక్క తన్నుదంతే పడిపోద్ది అనమాట. ఏ గ్లాత్ मारने से गिर जाए. मैं तेलुगु में बोल रहे हूँ उन लोगों को. एक लात मारने एक गुस्सा देने से पंच देने से गिर जाएगा. ఒక గుద్దు గుద్దు పడిపోయేలాగా ఉంది ఆ గోడ. कितने बच्चे हैं उनके? आपके बच्चे कितने? 3 बेटियां हैं, एक बेटा है। ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి. हाँ, एक भतीजा मेरे पास है। వాళ్ళ చుట్టాల అబ్బాయిని కూడా ఈయనే పెంచుకుంటున్నాడు. ఈయనకే బాగోలేదంటే వాళ్ళ అమ్మ నాన్న విడిచిపెట్టేశారు. వాళ్ళ అబ్బాయిని కూడా దత్తత తీసుకున్నాడు. గోధులియాప్. ఇది పరిస్థితి. ఇది మన గోడ చూడండి ఎలా ఉంది. ఇదంతా మట్టి గోడ. మిట్టి సే బనాయే పూరా. परिवार संभालते हुए सेवा कर रहे हैं. మిస్త్రీ పని కూడా చేస్తారు. విశ్వాసులు ఏమో ఆఫరింగ్ ఎవరు ఇక్కడ వస్తారు, వాక్యం అంటే వెళ్ళిపోతారు. आएगा वचन सुनेगा चले जाएगा. और उनका सेवा बहुत जोश से सेवा करते हैं. गाड़ी नहीं उनके पास में. చాలా ఆత్మలో తీవ్రతతో ఈయన సేవ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు అలాగే పనికి వెళ్ళి శుక్రవారం శనివారం ఆదివారం 3 రోజులు సేవ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సేవ చేస్తున్నారు. సో ఇదంతా కూడా చూడండి. ఇద్దరు దిగో కపడా కేసే రేఖ బచ్చేకి కితాబ్ రేఖ. పిల్లల పుస్తకాలు కూడా ఎలా పెట్టుకున్నారో చూడండి. రాజస్థాన్ లో మెరేనాలో ఉంటారు ఈయన. మెరేనా రాజస్థాన్ బిల్కువా తాలూకా సజ్జనగఢ్ మండలం. పుస్తకాలు ఇవన్నీ బుక్స్, షూ, స్కూల్ యూనిఫామ్, ఇవన్నీ కూడా బట్టలు. ఇవన్నీ వీళ్ళు వేసుకున్న బట్టలు. ఈయనకి కనీసం బట్టలు పెట్టుకోవడానికి ఒక అలమరి కూడా లేదు. అలమరి అంటే బీరువా కూడా లేదు. పరిస్థితి అది. ఎవరైనా ఆంధ్రాలో పాస్టర్ ఇలాగున్నారా? ఆంధ్రా में कोई पास्टर ऐसा है स्थिति में? कोई ऐसी स्थिति में नहीं है. नहीं. सब अच्छे घर, अच्छा पूरा कार्य, लगन से सेवा करते हैं. చాలా ప్రాణ ఆత్మతో, చాలా పరిశుద్ధాత్మ తీవ్రతతో, ఆత్మతో మంచి సేవ చేస్తారు. आप बहुत अच्छे सेवा कर रहे हैं. लेकिन लोग ना दे कोई बात नहीं. प्रभु एक दिन आपको जरूर अच्छा मकान देगा, अच्छा प्रार्थना भवन देगा. आपका बच्चे को अच्छा जीवन देगा. और आपका बच्चे खाना पीने सभी में प्रभु एक दिन देगा जरूर. क्योंकि आप मन लगा के सेवा कर रहे हैं ना. जी. तो इधी परिस्थिति पास्टर गारी परिस्थिति आई है. बाहर आई इधर से पूरा. సో పైన పట్టాలు వేసుకుని పైన కూడా రేకులు. ऐसा वीडियो बना लो, सबको मालूम होना चाहिए. आप बोलो ऊपर का ये छत का. పైన కూడా రేకులు సెట్ వేసి దాని మీద ఈ పట్టాలు వేసారు. వర్షం పడకుండా, వర్షపు నీరు రాకుండా పట్టాలు వేసారు. సో నేను అప్పుడప్పుడు ఇలా రాజస్థాన్ వచ్చినప్పుడల్లా, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, మెరీనా వచ్చినప్పుడు 20 కిలోమీటర్లు రతనపురం నుండి 20 కిలోమీటర్లు మెరీనాలో ఈయన మినిస్ట్రీ చేస్తున్నారు. సో దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలందరూ కూడా నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా ఇలాంటి సేవకుడికి నిజంగా యథార్థంగా సేవ చేస్తున్నాడు. రాజస్థాన్లో, ఆంధ్రాలో, తెలంగాణలో, హైదరాబాద్లో, విజయవాడలో, నెల్లూరు, విజయవాడలో సేవ చేస్తున్నారు తప్ప ఎవరు కూడా రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఎవరు వచ్చి సేవ చేయట్లేదు. కనీసం ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళకైనా మీరు సహాయం చేస్తే, మీ గుప్పిళ్ళు ఇప్పితే వీళ్ళు ఎంతో గొప్ప పరిచయం చేస్తున్నారు. ఆర్థిక మరి అవసరాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా చాలా బాధపడుతున్నారు. సో అందుకనే ఈ రోజు మీకు ఈయన పరిచయం చేస్తున్నాను. मैं क्या बोल रहे हैं, आंध्रा में, विजयवाड़ा में उसी जगह पे बहुत सेवा कर रहे हैं. लेकिन ऐसा जगह पे कोई नहीं आ रहा है. अगर आप नहीं आ रहे तो कम से कम ऐसा पास्टर लोग को मदद करो, सहायता करो. आप बोलो, आपका जरूरत तो बोलो. आपको क्या जरूरत है? घर चाहिए, एक ప్రార్థనా భవన్ बनाने, प्रार्थना भवन की भी जरूरत है. ఈయన ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి. అలాగే ఒక ప్రార్థనా భవన్ అంటే ఒక మందిరాన్ని కట్టుకోవడానికి పక్కనే స్థలం ఉంది. अब इधर जमीन दिखाएगा. ये जमीन ఈ పైన ఇద్దరు కడే ఇదంతా కూడా ఖాళీ స్థలం అయిందే. వాళ్ళ తాతల నుంచి వచ్చిన స్థలం ఇదంతా. ఈ స్థలం అంతా కూడా ప్రార్థనా మందిరం కట్టుకోవాలని ఆశపడుతున్నారు. మీలో ఎవరైనా సహాయం చేస్తే ఇక్కడ ప్రార్థనా మందిరం కట్టడానికి సహాయం చేయండి. मैं बोल रहा आपकी तरफ से कोई भी आप मदद करेगा, है ना? इधर प्रार्थना भवन के लिए मदद करो.
घर बना ना बने लेकिन प्रार्थना भवन जरूरी है पहले घर नहीं बनेगा चलेगा प्रभु का लिए भवन పాస్ గారు ఏమన్నారంటే మాకు ఇల్లు కట్టినా కట్టుకోపోయినా పర్లేదు కానీ ముందు మాకు ప్రార్థన మందిరం ఒకటి ఈ ప్లేస్ లో కావాలి అని చెప్తున్నారు సో और भी कुछ जरूरत बच्चे की भी पढ़ाई के लिए पढ़ाई कर रहे हैं तो अब प्रेयर रिक्वेस्ट बोल दो मैं बोल दूंगा तेलुगु में आप प्रार्थना करें बच्चे बड़ी बेटी 12वीं में है పెద్దమ్మాయి 12th చదువుతుంది ఇంటర్మీడియట్ సెకండ్ छोटी ఇయర్ वाली 10th में है చిన్నమ్మాయి 10th క్లాస్ లో చదువుతుంది రెండో అమ్మాయి दो तीसरी बेटे लड़की। हाँ तीसरी लड़की और तीनों 8वीं बोर्ड में है अभी तक उन्होंने मजदूरी करके बच्चों को पढ़ाया और सेवा किया। सेवा की 6 days మొత్తం 5 రోజులు వర్క్ చేస్తారు తాపి పని చేస్తారు అలాగే తాపి పని చేస్తూ పిల్లల్ని పోషించుకుంటూ స్కూల్లో చదివించుకుంటున్నారు और बच्चे लड़के लड़के दोनों लड़के कितना दोनों पढ़ा है तीसरी बेटी और दोनों लड़के तीनों 8वीं में మా ఇద్దరు అబ్బాయిలు ఒక లాస్ట్ అమ్మాయి కూడా 8th క్లాస్ చదువుతున్నారు 8th క్లాస్ చదువుతున్నారు ठीक है సో ఇది పరిస్థితి పాస్టర్ కాను గ్రాసియా మెరానాలో చేస్తున్నారు బిల్కువా దగ్గరలో ఈయన పరిస్థితి సో అందరికీ వందనాలు ప్రైజ్ లార్డ్